దృఢమైన సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే. తనని నమ్ముకొని అడవికి వచ్చిన బ్రాహ్మణుల ఆకలి తీర్చడం కోసం ధర్మరాజు సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తాడు. దానితో సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి ఒక అక్షయ పాత్రని ధర్మరాజుకి వరంగా ఇస్తాడు. అందులో వంట చేసి ఆఖరిగా ద్రౌపది తినే వరకు అందులో భోజనం పుడుతూనే ఉంటుంది. అలా ఇంక వెళ్లే దారిలో ఋషులు వాళ్ళకి తెలిసిన కథలు చెప్పేవారు. అందులో ఒకటి స్టోరీ ఆఫ్ కురుక్షేత్ర. వీళ్ళ పూర్వీకులలో కురు అనే ఒక రాజు ఉండేవాడు. అతను భూమిపై కొన్ని ధర్మాలు నాటాలి అనుకుంటాడు. దానికోసం ఒక భూమి ఎంచుకొని ఒక బంగారు రథం, శివుడి ఇచ్చిన ఎద్దు, యమధర్మరాజు నుండి గేదెని తీసుకుంటాడు. కానీ వాటి కోసం ఎలాంటి విత్తనాలు వేస్తావు అని విష్ణుదేవుడు అడుగుతాడు. ఆ రాజు తన మాంసాన్ని విత్తనాలుగా వేస్తాడు. ఇంత గొప్ప త్యాగాన్ని మెచ్చుకున్న ఇంద్రుడు వరమిస్తాడు. ఎవరైతే ఈ స్థలంలో తపస్సు చేస్తూ కానీ యుద్ధంలో కానీ మరణిస్తారో వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. ఈ కథ విన్న పాండవులు యుద్ధం కోసం అదే స్థలాన్ని ఎంచుకోవాలి అనుకుంటారు. అలానే మైత్రేయి మహర్షి కూడా సతీ సావిత్రిమణి గురించి, రాముడి గురించి, నల అనే యువరాణి గురించి కొన్ని కథలు చెప్పి వెళ్లిపోతారు. కొన్ని సంవత్సరాలకి కౌరవుల చెల్లి అయిన దుశ్శల భర్త జయద్రథుడు వస్తాడు. అతను ఎలాంటి పని చేశాడో తెలియాలి అంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.